హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇక్కడ చూడండి పన్నీర్ రోజెస్ ఎంత బాగా విచ్చుకుందో చూడండి. ఈరోజైతే మీకు రోజెస్కి ఒక మంచి ఫ్లవర్ బూస్టింగ్ ఫెర్టిలైజర్, అది కూడా హోమ్ మేడ్ జీరో కాస్ట్లో వేస్ట్గా పడేసే వాటితో ఎలా తయారు చేసి ఇవ్వచ్చు అనేది అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి మొక్కకి బడ్స్ అయితే ఎంతలా వచ్చాయో. ఇంత బాగా రావడానికి నేనైతే వీక్లీ వన్స్ అండి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాను. మనము వారానికి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే, సాలిడ్ రూపంలో అయితే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే మార్చి ఇస్తూ ఉంటే కనుక ఇంత బాగా ఫ్లవర్స్ అనేది వస్తుందండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకు ఈ రోజెస్లో pH లెవెల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. pH లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటేనే పూలు అనేది ఇంత బాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము వీటికి ఇచ్చే ఫెర్టిలైజర్ అయితే ఏంటో చూసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే ఆరెంజ్ పీల్స్ ఇంకా బనానా పీల్స్ అండి. ఇవి చక్కగా ఇలా ఎండలో ఎండబెట్టేసి పౌడర్ రూపంలో అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇలానే మనం మొక్క మొదట్లో అయినా పెట్టచ్చండి. చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది. ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయి. వీటిని ఇలా ఎండబెట్టేసుకొని పౌడర్లా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మన గులాబీ మొక్కలకి ఇచ్చామంటే కొత్త చిగుర్లతో పాటు మొగ్గలు అనేది చాలా హెల్దీగా వస్తాయండి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, దీన్ని మీకు ఇంతకు ముందు చూపించాను కదా, వాటిని ఇలాగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఆ రెండింటిని కలిపి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఈ రెండింటిని మన మొక్కలకి మొక్క మొదట్లో మనము ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మీకు తెలిసిందే కదండి, మొక్కని ఇలాగా లూజ్ చేసుకొని ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి ఇవ్వండి. ఎలాంటి పుయ్యని మొక్క అయినా సరే పువ్వులతో విరబూస్తుంది. ఇప్పుడు ఇలాగా మొత్తంని ఇలాగా చేసుకొని, ఎప్పుడు కూడా మన గులాబీ మొక్క అనేది ఎసిడిక్ నేచర్ని ఇష్టపడుతుందండి. ఇది మనకి ఆరెంజ్ అనేది సిట్రస్ జాతికి చెందింది కదా. సో ఇది ఇవ్వడం వల్ల మనకి pH లెవెల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండి మొక్క పువ్వులు పూయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా కొద్దిగా సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలాగా మళ్ళీ మట్టితో కప్పేసుకోవడమేనండి. మీరు చూడొచ్చు, ఈ ఒక్క మొక్కనే కాదండి, మొగ్గలతోని మనము ప్రూనింగ్ చేశానండి. ఈ మొక్కనైతే చూస్తున్నారు కదా, కొత్త చిగుర్లు అనేది ఎంత హెల్తీగా వస్తున్నాయో. కొత్త చిగురుతో పాటు మొగ్గలు కూడా చూడండి ఇలాగా వస్తుంటాయి అన్నమాట. చూడండి, కొత్త చిగుర్లు, కొత్తగా వచ్చే చిగుర్లు ఎంత హెల్తీగా వస్తే మనకు మొగ్గలు కూడా అంతే హెల్తీగా వస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో చిగుర్లు అనేది. అయితే ఈ మొక్కకు కూడా అలానే ఇచ్చేస్తానండి. చూస్తున్నారు కదండి, సాయిల్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇలాగా లూజ్గా ఉండాలండి. ఇలా ఉంటేనే మొక్క రూట్స్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంత సరిపోతుందండి. ఇప్పుడు మనము ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి సాయిల్ని అయితే ఇలాగా లూజ్ చేస్తూ ఉండాలండి. మీరు చూస్తున్నారు కదండి, వైట్ ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దేనికి కూడా అలాగే వేస్తాం. మన గార్డెన్లో ఇవనే కాదండి, చామంతులు అయితే చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో.
అసలు గార్డెన్లో చామంతులు అనేది స్పెషల్ అట్రాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.